బోధన్ పట్నంలోని మాస్టర్ వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆత్మీయ వేడుకలు కళాశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం టీటీడీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కళాశాల ప్రిన్సిపాల్ చార్లెస్, డైరెక్టర్ అజయ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా ప్రిన్సిపల్ చార్లెస్ మాట్లాడుతూ విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా ముందుకు సాగాలన్నారు. లక్ష్యం సాధించేంత వరకు ఎంత కష్టాన్నైనా భరించి సాధించాలన్నారు. అలా అనుకున్నది సాధించినప్పుడే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరును తీసుకువచ్చిన వారవుతారని అన్నారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది ఆర్యభూషణ్, సుదివ్య, భాగ్యశ్రీ, సింధు, సన్నీ, చార్లెస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే మన యొక్క క్లాస్లోనే మాట్లాడుతుంది వేరే కాలేజెస్ అంటే ఎక్కువ మనమే రిప్రజెంటేటివ్ కూడా చూపించాల్సిన బాధ్యత ముందే ఉంటుంది. అజయ్ సార్, చార్లెస్ సార్, ఆర్య సార్ పడ్డ కష్టానికి మీరు ప్రధానంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదవడం మాత్రం లేదు. మీ లైఫ్లో వచ్చిన అప్స్ అండ్ డౌన్స్ అన్నింటినీ దాటుకుంటూ మీ గోల్ని మీరు రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. నేను మాస్టర్స్ వొకేషనల్ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు మేము ఫేవరెట్ పార్టీ జరుపుకుంటున్నాము. నేను మా సార్ వాళ్ళకి ఎంతో థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దేనికంటే మాకు చాలా సపోర్ట్ చేశారు, మాకు ఎంతో హెల్ప్ చేశారు. దేంట్లో అంటే మా ట్రైనింగ్లో కానీ, మాకు స్టడీస్లో కానీ, మాకు ఫ్యూచర్ పైన హోప్ రావడానికి కానీ, ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలి అనే దాని గురించి కూడా సార్ మాకు చెప్పారు. మేము సార్ వాళ్ళ గురించి బయటకు వెళ్ళి చెప్పుకునే అంత పేరు కూడా మాకు వచ్చింది సార్ వల్ల, ఈ కాలేజ్ వల్ల. సో నేను ఈ కాలేజ్లో చదువుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను MLT సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాది జుక్కల్. మేము ఈ కాలేజ్లో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ప్రైవేట్ కాలేజ్, ఎంత ఫీజు తీసుకుంటారో, ఎంత మనీ ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాము. కానీ ఇక్కడ స్కాలర్షిప్ తీసుకొని మాత్రమే మాకు ఎడ్యుకేషన్ చెప్తున్నారు. ఇంకా బుక్స్ అన్నీ ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారు. ఇయర్లీ వన్స్ క్లినికల్ కూడా తీసుకెళ్తారు. అన్ని ట్రైనింగ్ చేపిస్తారు ఇక్కడనే. మాకు ఎంతో బ్యాక్ బోన్గా నిల్చొని అజయ్ సార్ మాకు చాలా సపోర్ట్ చేసిరు. అజయ్ సార్ మాకు ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్లో డౌట్ అయినా, ఫ్యామిలీ సిచ్యువేషన్ అయినా, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అయినా, సార్ మేము మనీ కట్టుకోలేకపోతున్నామంటే సార్ మాకు హెల్ప్ చేసిరు. చాలా హ్యాపీ దానికి. मेरा नाम नेहा है और मैं सेकेंड ईयर की स्टूडेंट हूँ, MPHW सेकेंड ईयर मास्टर्स वोकेशनल कॉलेज। ये कॉलेज बोधन में है और इतना अच्छा कॉलेज है ये। बच्चों के लिए इतना हेल्पफुल है कि स्टूडेंट्स के लिए, गर्ल्स के लिए, बॉयज़ के लिए बहुत हेल्पफुल है। स्टडी होने के बाद भी ये बहुत हेल्पफुल है अपने लिए। सर्स यहाँ पर के मैडम्स इतना अच्छा इंकरेज और सपोर्ट करते हैं ट्रेनिंग्स में। अब ऑन जॉब ट्रेनिंग रहती है नर्सिंग के लिए, गर्ल्स के लिए बहुत, मतलब उनके लिए बहुत हेल्प होना पड़ता है, सेफ रखने के लिए उनको बहुत केयर करना पड़ता है। ट्रेनिंग्स के लिए हम जाते हैं तो मैडम्स हमारे साथ आते हैं हमारी केयर के लिए, हमारे को सेफ, मतलब हमेशा सेफ रखने के लिए। और सर्स हमारे स्टडी होने के बाद भी फर्दर स्टडी के लिए फ्यूचर में इतनी हेल्प करते हैं कि जो गुड मॉर्निंग, నా పేరు అజయ్, మాస్టర్స్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నాం. సో ఈరోజు విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలందరినీ కూడా ఈ యాన్యువల్ డే, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ ఫేర్వెల్ పార్టీలో సెలబ్రేషన్స్ కొరకు మేము అందరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పిల్లలందరినీ కూడా గ్రీట్ చేస్తూ ఉన్నాం. 2 ఇయర్స్ కూడా చక్కగా మా దగ్గర ఉన్నటువంటి కోర్సులు, ప్రత్యేకంగా మేము అందిస్తూ ఉన్న ఈ మాస్టర్స్ వొకేషనల్ కోర్సెస్లో ముఖ్యంగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ANM కానీ, అదేవిధంగా అగ్రికల్చరల్ కోర్సెస్, దానితో పాటు ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ కోర్సెస్ కూడా మేము పిల్లలందరికీ అందిస్తూ ఉన్నాం. ఎవరైతే పిల్లలు ఉంటా ఉన్నారో 10th క్లాస్ అయిపోయినటువంటి పిల్లలు, వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఉన్నత స్థితిలోనికి వాళ్ళని అందరినీ చూడాలని, వాళ్ళందరూ మంచి
ఉన్నత లక్ష్యాన్ని రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి విద్యార్థి కూడా త్వరగా ఉద్యోగం చేయాలన్న సంకల్పం చేత స్వయం ఉపాధిని కల్పించాలన్న ఉద్దేశంతో మాస్టర్స్ వొకేషనల్ను మేము ప్రారంభించడం జరిగింది. మా ముఖ్యమైన ఉద్దేశంలో ప్రతి విద్యార్థి ఉద్యోగం చేయాలి, ప్రతి విద్యార్థి చదువు ఎక్కడ కూడా ఆగిపోకుండా 10వ తరగతి తర్వాత త్వరగా 2 సంవత్సరాల్లోనే ఉద్యోగం సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ మాస్టర్స్ పారామెడికల్ వొకేషనల్ కాలేజ్ను మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మా ఉద్దేశ ప్రకారంగా మేము దాదాపు 2018 నుండి ఈ కాలేజ్ని ఇక్కడ ప్రారంభించినాం. ఈ రోజు వరకు కూడా సక్సెస్ఫుల్గా మంచి ఉత్తీర్ణతతో పాటుగా మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం సాధించే విధంగా వారికి శిక్షణనిస్తూ వారికి ట్రైనింగ్స్ ఇస్తూ 2 years అయిన తర్వాత కూడా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో దీనికి సహకరిస్తూ ఉన్న మా ఫ్యాకల్టీ కానీ మా అదేవిధంగా మా మిగతా వారు కానీ చాలామంది మా కొరకు సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తు వారికి కలిగి ఉండాలని కోరుతూ ఈ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. 2 years మా దగ్గర ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని మళ్ళీ 1 year ట్రైనింగ్ కొరకు నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో మేమే పంపించడం జరుగుతూ ఉంటుంది. మేమే పిల్లలకి మరి పర్మిషన్స్ తీసుకొని వాళ్ళతో సూపరింటెండెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ 2 years అయిపోయిన ప్రతి విద్యార్థి కూడా 1 year మళ్ళీ అప్రెంటిస్ చేయడానికి కూడా మా కాలేజ్ తరఫు నుంచి మేమే స్వతహాగా పిల్లలందరినీ గ్యాదర్ చేసుకొని పర్మిషన్ ఇప్పించే బాధ్యతగా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము.